డీటెయిల్స్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు గామన్ వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఓ యువతి మృతి చెందగా 28 మంది గాయపడ్డారు. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా మిగతా వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక డ్రైవర్ నిర్లక్ష్యం, మద్యం మత్తులో ఉన్న కారణంగా అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. రాజమహేంద్రవరం నుంచి 6 అంబులెన్సులు ఘటనాస్థలికి చేరుకున్నాయి. క్షతగాత్రులను రాజమహేంద్రవరం జీజీహెచ్కు తరలించారు. వీరంతా విశాఖ, అన్నవరం ప్రాంతాలకు చెందినవారుగా తెలుస్తోంది. వీరిలో 25 ఏళ్లలోపు విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. క్రేన్ సాయంతో రాత్రి 1 గంట సమయంలో బోల్తా పడిన బస్సును తొలగించి కింద ఉన్నటువంటి మరికొంతమందిని కూడా రక్షించారు. వారంతా బస్సు కింద ఖాళీ ప్రదేశంలో ఇరుక్కోవడంతో ప్రాణాలతో బయటపడగలిగారు. ప్రస్తుతం ఘటనాస్థలి నుంచి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ఏంటి అప్డేట్? చందు, ఏదైతే రాజమండ్రి దగ్గర జాతీయ రహదారి మీద అది దివాన్ చెరువు రాజమండ్రి గామన బ్రిడ్జి నడుమ ఈ కాతేరుకి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన బస్సు ఇక్కడే ఉంది. ఇది కావేరీ ప్రైవేట్ ట్రావెల్ బస్సు. అయితే అర్ధరాత్రి తర్వాత ఇక్కడ ఈ చూసినట్లయితే ఈ మార్గంలో విజయవాడ వైపు వెళ్లాల్సిన బస్సు ఈ మార్గంలో వస్తూ ఇక్కడ మనం చూస్తున్నాం ఈ డివైడర్ని ఢీకొట్టింది. ఇలాగా రైట్ సైడ్లో వస్తున్న లెఫ్ట్ సైడ్లో వస్తున్న బస్సు వచ్చి ఇక్కడ ఈ డివైడర్ని ఢీకొట్టింది. డివైడర్ని ఢీకొట్టి ఇలాగ చూసినట్లయితే దాటి ఇలా పల్టీ కొట్టి ఇక్కడ ఇలాగొచ్చి ఇక్కడ దాకా దూసుకుపోయింది. మనం చూస్తున్నాం ఆ విజువల్స్లో. అక్కడ ఏదైతే ఈ స్పీడ్ బ్రేకర్లు పెట్టారో అక్కడంతా కూడా వెళ్ళి అటువైపు బోల్తా పడింది. బోల్తా పడడంతో మధ్యలో కొద్ది ఖాళీ ఉండడం వల్ల ప్రయాణికులు కొంతమంది ఖాళీలో ఉండిపోయారు. అంటే కొంతమంది బస్సు కింద ఆహాకారాలతో ఉండిపోయారు. అయితే ప్రమాదం ఘటన తెలిసిన వెంటనే ఇక్కడికి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఇక్కడికి చేరుకున్నారు. తన సిబ్బందితో చేరుకుని ఇక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్రేన్ తీసుకొచ్చి బస్సులు లేపిన తర్వాత కింద ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. అయితే ఒక మహిళ చనిపోయింది. మొత్తం దాదాపుగా చూసినట్లయితే 15 మంది నుంచి 25 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో తీవ్రంగా గాయపడ్డ పరిస్థితుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే 15 మంది వరకు స్వల్ప గాయాలు కావడంతో వారు ప్రాథమిక చికిత్స అనంతరం వారు ఇక్కడ డిశ్చార్జ్ చేసి వెళ్ళిపోయారు. ఈ బస్సులో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఇక వాళ్ళంతా కూడా విశాఖపట్నం, అన్నవరం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అయితే ప్రస్తుతం అయితే తీవ్ర గాయాలయ్యి విషమంగా ఉన్నవారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. స్వల్ప గాయంతో ఉన్నవారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత వెళ్ళిపోయిన పరిస్థితి. ఒక 4 మాత్రమే ఇక్కడ చికిత్స పొందుతున్నారు. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ అంటే డ్రైవరు నిర్లక్ష్యంగా ఈ వాహనాన్ని నడపడం వల్ల ఇక్కడ ఈ పరిస్థితి చోటు చేసుకుంది అని తెలుస్తుంది. పోలీసులు భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే డివైడర్ని దాటి అంటే లెఫ్ట్ సైడ్లో వెళ్లాల్సిన బస్సు రైట్ సైడ్కి ఇక్కడికి దూసుకుని వచ్చి ఎదురుగుండా ఇంకా అదృష్టం ఏంటంటే ఎదురుగుండా వస్తున్న వాహనాలు ఏది కూడా బస్సు ఢీకోలేదు. ఆ సమయంలో గ్యాప్ ఉండడంతో ఎదురుగుండా వస్తున్న వాహనాన్ని కానీ వేరే బస్సుని కానీ లారీని కానీ ఢీకొనలేదు. ఢీకొని ఉన్నట్లయితే ఈ ప్రమాదం మరింత దారుణంగా జరిగి ఉండేది. మళ్ళీ ఆ ఎదుటి వాహనంలో వారు కూడా ఆ ప్రమాదానికి గురై ఉండేవారు. అలాంటి పరిస్థితి ఎప్పుడైతే ఈ బస్సు బోల్తా పడిందో యువతలకు దూసుకొచ్చి వెంటనే అప్రమత్తమైన ఎదురుగుండా వస్తున్న వాహనాలు కూడా నిలిపివేశారు. దీంతో అతి పెద్ద ప్రమాదం తప్పిందంటగా మనం భావించవచ్చు. అయితే ప్రస్తుతం ఇంత బస్సు రోడ్డు మీద అదుపు తప్పి ఇలాగా లెఫ్ట్ సైడ్లో వెళ్ళాల్సిన రైట్ సైడ్కి డివైడర్ ఢీకొట్టి కొంత దూరం వచ్చి పల్టీ కొట్టినప్పటికీ కూడా ఇక్కడ ఒక మహిళ చనిపోయారు. అలాగే మిగిలిన గాయపడ్డ వారిలో ముగ్గురు పరిస్థితి మాత్రం కొంచెం విషమంగా ఉందని చెప్పి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఏదైనా కానీ ఈ ఘటన చూసినట్లయితే ఈ గామన బ్రిడ్జి ఈ రోడ్లో దివాన్ చెరువు నుంచి
ఇక్కడ గామన బీచ్ వరకు చూసినట్లయితే ఈ రోడ్డు పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడిప్పుడే ఇక్కడ మరమ్మతులు కూడా చేస్తున్నారు. రోడ్డు కొన్ని చోట్ల దిగిపోయి కూడా అటు ఇటుగా కూడా వాహనాలు ఊగే పరిస్థితి కూడా ఇంతకు ముందు ఉంది. అయితే ఇప్పుడు అది పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ రోడ్డు పరిస్థితి కూడా అంత సక్రంగా లేదని చెప్పాలి. అయితే ఇది రాత్రి అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ ఘటన ముఖ్యంగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే ఏకంగా డివైడర్ని కొద్దిగా అదుపుది కాకుండా పూర్తి స్థాయిలో అంటే లెఫ్ట్ నుంచి రైట్కి డివైడర్ ఢీకొని వచ్చేయటం అనేది చూసినట్లయితే మొత్తం అందులో ఉన్న ప్రయాణికులందరూ కూడా చాలా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మొత్తానికి బోల్తా పడిన తర్వాత కొంతమంది ప్రాణాలతో అలాగే కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో క్రెయిన్ తీసుకొచ్చి బస్సు లేపిన తర్వాత వీరు బయటపడిన పరిస్థితి ఉంది. మనం ఇక్కడ చూస్తున్నాం. కొంత ఆర్టీ అధికారులు కూడా వచ్చి ఇక్కడ పరిశీలన చేస్తున్నారు. యాక్సిడెంట్ జరిగిన తీరును కూడా ఇక్కడ పరిశీలన చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తున్నాం సార్. ఈ